ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. హలో, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ఓ యువతి విసిరిన వలపు వలలో పేరు మోసిన అపర సన్యాసులు చిక్కుకున్నారు. వీడియోలు, ఫోటోలు చూపించి ఆమె చేసిన బెదిరింపులకు వణికిపోయిన వారు గత 3 ఏళ్లుగా 100 కోట్లకు పైగా ఆ యువతికి సమర్పించుకున్నారు. థాయిలాండ్ లో వెలుగు చూసిన ఈ హనీ ట్రాప్ వ్యవహారం సంచలనంగా మారింది. దాదాపు 9 మంది సన్యాసులను ప్రలోభపెట్టిన ఆ మహిళకు పోలీసులు మిస్ గోల్ఫ్ గా పేరు పెట్టారు. అయితే ఇదెలా బయటపడిందంటే, గత జూన్లో బాధితుల్లో ఒకరు సన్యాసానికి దూరం కావడం, దీనిపై పోలీసులు దృష్టి సారించడంతో ఈమె బండారం బయటపడింది. 2024 మేలో మిస్ గోల్ఫ్ ఓ సన్యాసితో అక్రమ సంబంధం ఏర్పరచుకుంది. ఈ బంధం వల్ల ఓ పిల్లాడు పుట్టాడని ఆ సన్యాసికి చెప్పింది. ఈ నేపథ్యంలో తమ ఖర్చుల కోసం 7 మిలియన్ బాట్ అంటే సుమారు 1,85,00,000 ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆ వెంటనే ఇతన్ని మాయ చేసినట్టే మరికొంతమంది సన్యాసులను ఇలాగే ట్రాప్లోకి దించింది. అందరితోనూ రిలేషన్ కొనసాగిస్తూనే ఒకరికి తెలియకుండా మరొకరి నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేసిందని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. దాదాపు 80,000 ఫోటోలు, వీడియోలతో ఈ కథంతా నడిపించిందని థాయ్ పోలీసులు వెల్లడించారు. వారి నుంచి కొల్లగొట్టిన డబ్బునంతా దాచుకుని అందులో కొంత మొత్తంలో అప్పుడప్పుడు జూదం కూడా ఆడేదని చెప్పారు. ఈ కిలాడి ఇప్పుడు దోపిడీ, మనీ లాండరింగ్ వంటి ఆరోపణలపై ప్రస్తుతం పలు కేసుల్ని ఎదుర్కొంటోంది. ఈ ఘటన తెలుసుకున్న పోలీసులు ఇలాంటి కేసులు ఇంకేమైనా ఉన్నాయా అని గుర్తించేందుకు ఏకంగా ఓ హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు థాయ్ అధికారులు.